మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And we have seen 3 topics yesterday. నిన్నటి దినాన 3 విషయాల మీద ధ్యానం చేస్తూ వచ్చాం. Fruits, ఫలములు, abide in Christ, క్రీస్తులో నిలిచి ఉండుట, Christ in you. నీలో నిలిచి ఉన్న క్రీస్తు. We are going to see 3 today. ఈ ఈ దినాన మరి 3 విషయాలు చూడబోతున్నాం. Morning we have seen the father fruits or father trees. కనుక ఉదయకాలం మనం చూస్తూ వచ్చాము, తండ్రి అనగా వ్యవసాయకుడైన తండ్రి శుద్ధి పరచుట. Now we are going to see this afternoon, ask and it will be given. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరొక అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. It is found in verse 7 of our portion, that is John's Gospel, chapter 15, 1-8, verse 7 talks about it. కనుక మా యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 చదువుకుంటూ వెళ్తున్నాము. దానిలో 7వ వచనంలో ఉంది, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. So we'll read that portion again, brother. Read one verse and you all can read that. కనుక 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాము. మీ భాగంలో స్పష్టంగా చదవండి. పేజీ నంబర్ 96, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినట్ల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. I want you to look at verse 7. ఇప్పుడు 7వ వచనమును చూడాలని నేను ఆశపడుతున్నా. If you remain in me and my words remain in you, ask whatever you wish and it will be given you. 7వ వచనము, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినట్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Shall you look to the Lord in prayer? ప్రార్థనలో ప్రవేశించుదామండి. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for the promise you have given to us. Ask and it will be given. మీరు ఇచ్చిన వాగ్దానము ప్రభువా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని సెలవిచ్చారు. You also mentioned, Lord, if I remain in you and my words remain in you. మీరు సెలవిచ్చారు ప్రభువా, ఆజ్ఞలో మీ యందు నా మాటలు నిలిచి ఉండినా అని ఎడలా. We pray for each one gathered here. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Help us to understand the implications of these words. ఈ యొక్క మాటలు దేనిని అన్వయించునో దాన్ని అర్థం చేసుకున్నట్టుకై మీరు మాట్లాడండి. That we may learn from your word this day. ఈ దినమున నీ యొక్క మాటలను మేము నేర్చుకున్నట్టుకై సహాయపడుతూ రండి. That you will abide and your words will abide in each one of us. కనుక మీరు నిలిచి ఉన్నట్లుగా మీ మాటలు మాలో ప్రతి ఒక్కరి యందు నిలిచి ఉన్నట్టుకై కృప అనుగ్రహించండి. And that we may learn to ask and it will be given to us. కనుక మేము మీ దగ్గర అడిగి దానిని మాకు పొందినట్లుగా మీరే మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. Help us, O Lord, in our life. మా జీవితంలో ఇది మేము నేర్చుకున్నట్టుకై కృప దయచేయండి. That we may bring forth much fruit. తద్వారా మేము అధికముగా ఫలించుటకై కృప సహాయం దయచేయండి. We offer this prayer in Jesus' name. యేసు ప్రభువు యొక్క నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Jesus was talking about bearing much fruit. యేసు ప్రభువు అధికముగా ఫలించుట అనే విషయం మాట్లాడుతూ వచ్చారు. And he says, my father is the gardener. ప్రభువు అన్నారు, నా తండ్రి వ్యవసాయకుడు. He will clean you that he may bring forth much fruit. మరి ఎక్కువగా ఫలించుట కొరకై నా తండ్రి మిమ్మును శుద్ధిపరచును గాక. And in verse 7 he says, if you remain in me. 7వ వచనం అంటారు, మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల. And my words remain in you. నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల. Two conditions is put in.
రెండు షరతులు ఉన్నాయి ఇక్కడ. Jesus to remain with us యేసు ప్రభువారు మనలో నిలిచి ఉండుట, and his words to remain with us. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు కూడా మనలో నిలిచి ఉండుట. Then he says, you ask whatever you wish. తరువాత అంటున్నాడు యేసు ప్రభువారు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, And his promise, it will be given to you. ఆయన వాగ్దానం చేస్తున్నారు, అది మీకు అనుగ్రహింపబడును. What does this mean? దీని అర్థం ఏంటి? Remember the parable of the sower which Jesus taught? యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములలో విత్తువాని ఉపమానం చూద్దాం. A sower went out to sow. కనుక విత్తువాడు విత్తనాలు వేయడానికి వెళ్ళాడు. He sowed the seed. విత్తనాలు చల్లాడు. Some fell on the wayside, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. and the birds came into it. కనుక పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి. Disciples asked him the question, యేసు ప్రభువారి యొక్క శిష్యులు ప్రశ్న వేశారు, what does it mean? ప్రభువా దీని అర్థం ఏంటి? He said, ఆయన అన్నారు, you hear the word, మీరు వాక్యాన్ని వింటారు, somebody will come ఎవరు వస్తారు, and take away the word. కనుక ఏ మాటలో విత్తబడినో ఎత్తుకుపోతాడు. Who is that somebody? కనుక వాడెవడు, ఎత్తుకుపోయేదెవడు? So, కనుకనే attending a special meeting is not great. When you go out, just there is standing, you remove all the words. కనుక ఈ మాట విన్న తర్వాత బయటికి నిలబడతాం, వాడు వచ్చి గట్టిగా ఊపుతాడు, మాటలన్నీ పోతాయి. I live in Bangalore. సహోదరుడు చెప్పారు కదా, ఇంతకు ముందు నుంచి కూడా బెంగళూరులో వారు ఉంటారు. Like this, I go out for meetings. ఈ రీతిగా వినుకొండ, విజయవాడ, హైదరాబాదు ఆయా ఊళ్ళు వెళ్తూ ఉంటారు. Once I went like that. ఒకసారి ఇట్లాగే ఒక ఊరు వెళ్ళారు. That Sunday, I was away somewhere, and somebody else came to Bangalore and he was preaching. కనుక ఒక ఆదివారమున సహోదరుడు బెంగళూరు నుంచి వేరే చోటుకు వెళ్ళారు. మరి బెంగళూరులో వేరొక సహోదరుడు వచ్చి వాక్య పరిచయం చేశారు. And that brother spoke very well. ఆ సహోదరుడు చక్కని బోధ చేశారు. Next Sunday, I came back to the assembly. మరుసటి వారమున నేను నా స్థానిక సంఘానికి వచ్చాను. So after the service was over, ఆరాధన మరి కార్యక్రమం అంతా అయిన తర్వాత one brother came to me. ఒక సహోదరుడు గబగబా అందరికి వచ్చాడు. Brother Prabhakar, where were you last Sunday? ప్రభాకర్ గారు మీరు ఎక్కడండి, పోయి వారం కనపడలా? I said, I went. అయ్యా నేను పలానా చోటకి వినుకొని వెళ్ళాను అన్నారు. Ayyo, you missed. అరే మీరు చాలా నష్టపోయారు. What did I miss? ఏంటి నష్టపోయానంటే, That speaker spoke so well. వచ్చిన ఆదివారం వచ్చిన బోధకుడు అద్భుతంగా బోధ You చేశాడు. missed everything. ఎంత నష్టపోయావంటే అంత నష్టపోయావు. Brother, what did he speak? సరే ఎంతకి సోదరుడా ఆయన దీని మీద బోధ చేశాడు. When he was speaking, all of us were attentively listening. సోదరుడా ఆ వ్యక్తి ఆ బోధకుడు బోధిస్తుంటే అందరూ శ్రద్ధగా ఉన్నారు. Brother, what did he speak? సోదరుడా ఎంతకి ఆయన ఏం చెప్పాడు? Brother, when he was speaking, my heart was moving. సహోదరుడా ఆ వ్యక్తి బోధిస్తున్నప్పుడు నా గుండె చెదిరిపోయింది. Brother, what did he speak? సహోదరుడా ఎందుకు ఆయన ఏం చెప్పాడు? Not only my heart, brother, everybody's heart is full. నా గుండె కాదు, నా హృదయమే కాదు, కూర్చున్న వారందరి హృదయాలు కదిలించబడ్డాయి. I asked him, brother, tell me what he spoke. సరే ఇంతకీ సహోదరుడా ఆయన ఏం వర్తమానం చెప్పాడు, కొంచెం చెప్పు బాబు అని అడిగాడు. I forgot what he spoke, but this one thing I knew, we were very excited when he spoke. తలగొక్కుంటూ ఇప్పుడు మర్చిపోయారు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన చెబుతుంటే మాత్రం మేమంతా కదిలించబడ్డాం. What happened? ఏం జరిగింది? The brother heard the word. దేవుడు సేవకుడు బోధించాడు. At the entrance of the assembly, Satan was standing. కనుక వెనకాల లేకపోతే ఎక్కడో వాడు సాతాను నిలబడ్డాడు. When he was going out, బయటికి వెళ్ళినప్పుడు he also will call us, brother, come. వాడు కూడా చూస్తాడు, సోదరుడు ఇట్లా, సోదరి అమ్మాయి ఇట్లా అంటాడు. I removed the word. వెంటనే లోపల కూర్చుకున్న మార్చి చేస్తాడు. Beautiful message, but అద్భుతమైన ప్రసంగం. So, Jesus said, I remain with you. నేను మీ యందు నిలిచి ఉంటాను. The word has to remain in you. కనుకనే మీలో నా మాటలు నిలిచి ఉండాలి. Then you ask. అప్పుడు మీరు అడగండి, I will give. అది మీకు అనుగ్రహించబడుతుంది. God is willing and ready to listen to your prayer and to act on it. కనుక నీవు చేసే ప్రార్థనను ఆయన వినేవాడిగా, దానికి జవాబు చెప్పేవాడిగా, దానికి ప్రతిస్పందించేవాడిగా ఆయన ఉన్ననే ఉన్నాడు. 2 Chronicles chapter 16 చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము and verse 9. 9వ వచనమండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము, పేజీ నంబర్ 371. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి
వచ్చి లోకమంతంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీ మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. The Lord is looking throughout the world. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ప్రకారము లోకమంతంతటా ఆల్ ద వరల్డ్ ప్రభు చూస్తానే ఉన్నాడు. To find a man or a woman. కనుక ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని కనబడతాడేమో God అని says, I'm ready to act. వారి కొరకు వారి దగ్గర నేను స్పందిస్తాను. He is looking for somebody. ఎవరి కొరకు ఆయన కనిపెడుతున్నాడు? Isaiah 65. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము Verse 24. 24 వచనమండి. యెషయా గ్రంథము 65 24 వచనము. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. Before they call, I will answer. వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చెదను, While they are speaking, I will answer. వారు మనవి చేయుచుండగానే నేను ఆలకించెదను. 1 Peter chapter 3 ఒకటవ పేతురు పత్రిక 3వ అధ్యాయం అండి, and verse 12. 12వ వచనమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. Lord's ears are attentive to the prayer of the righteous. నీతిమంతుల ప్రార్థన వైపు ప్రభు కన్నులు ఉన్నవి. This case I find at least in Bangalore. I don't know about Vinukunda or Guntur. Bangalore, they will come with a piece of paper. Brother, my prayer request, please pray. కనుక మరి వినికొండలో సంగతి అయితే నాకు తెలియదు కానీ బెంగళూరులో ఇలా జరుగుతుండేది. ఒక చిన్న కాగితం తీసుకుని అయ్యా కొత్త ప్రార్థన విన్నపం ఉంది చెప్తారు. Please pray in the church. కనుక సంఘములో మీకు వీరైతే దీనికోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. Please pray in your personal prayer. మీ వ్యక్తిగత ప్రార్థనలో దీనికోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. Sometimes I ask those brothers, whoever comes like that, కనుక అలా వచ్చిన వాళ్ళని అడుగుతుంటారు ఏమనంటే, you are giving a prayer request. అయ్యా మీరు ప్రార్థన విన్నపము రాసి నాకు ఇస్తున్నారు, It is for you. నీ కోసం కదా, What did you pray? నీవేది ప్రార్థన చేసుకోకూడదు. Oh, brother Prabhakaran, I have no time to pray. అయ్యా ప్రభాకరణ గారు, నా కోసం నేను ప్రార్థన చేసుకోవడానికి సమయమే లేదు. So if we give it to all of you will pray for me. కనుక ఇలాగా వినుకొండకి వచ్చే ప్రచారకులు కానీ ఆ సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు జరిగినప్పుడు వచ్చే వారికి చీటీలు ఇస్తే వారందరూ ప్రార్థన చేస్తారు. You pray for your need. కనుక నీ అవసరత కొరకై మీరు ప్రార్థన చేసుకోండి. Many years back there was an old lady. ఒక చాలా సంవత్సరాల క్రితము ఒక వృద్ధురాలు ఉంది. She had a desire to build a building for worship. కనుక ఆ మందిరమును కట్టాలని ఒక ఆశ కలిగింది ఆమె. In that town you can apply for it and the municipality or a corporation will allocate a land. కనుక ఆ ఊర్లో లేదా ఆ పట్టణంలో ఇలాగ మందిరం కొరకు ఏదైనా స్థలము కావాలంటే కనుక అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని వారు మంజూరు చేస్తారు. She made an application. ఒక ఫిర్యాదు పెట్టుకుంది, ఆమె విన్నపం పెట్టుకుంది. They were not giving. The government was not doing. ప్రభుత్వం వారు ఆమె ఇచ్చిన మరి ఉత్తరానికి స్పందించలేదు. She started praying. కనుక ఈమె ప్రార్థన చేయడం Very ప్రారంభించింది. regularly praying. క్రమంగా ప్రార్థన చేస్తూ And వచ్చింది. going to the government office. మళ్ళా ప్రార్థన చేయడం, ప్రభుత్వ ఆఫీస్ కట్టడం. Finally the government officer said, okay, find out some land outside the place and give her one. కనుక వాళ్ళు ప్రభుత్వం వారు ఎట్లయితే వారు తట్టుకోలేక మరి ఏదో కానీ సరే అమ్మ మీకు స్థలం ఇస్తాము అని ఎక్కడ స్థలం ఉందో దాన్ని వెతుకు అని అడిగారు. They found a place that's full of rocks. You can easily build a building. Okay, allocate to her. కనుక ఒక స్థలం దొరికింది. అక్కడ నివాసం యోగ్యముగా ఉండే స్థలాన్ని కట్టడానికి యోగ్యత లేని కాని స్థలంలో బండల దగ్గర ఒక స్థలాన్ని ఇక్కడ కట్టుకోని చెప్పేశారు. So she happily got it. కనుక సంతోషంగా ఆ స్థలం ఆమె తీసుకుంది. People asked her, what do you do with the rocky place? You can't even put up a hut. కనుక ప్రజలందరూ కూడా ఇంకా చేసి ఏందమ్మా ఆ స్థలం తీసుకున్నావు, అంత రాళ్ళు రొప్పలు ఏంటి అసలు ఇక్కడ కడతావా అని అన్నారు. She continued her prayer. కనుక ఈ మాత్రం విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే వచ్చింది. Lord, I want a building here. ప్రభువా ఈ స్థలంలో ఒక బిల్డింగ్ కావాలి. There was a very big contractor. ఒక పెద్ద కాంట్రాక్టర్ గారు ఉన్నారు ఆ ఊళ్ళో. He wanted stones. ఆయనకి రాళ్ళు అవసరమైంది. So he was going around in his car. కనుక ఈ కాంట్రాక్టర్ గారు ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని ఊరంతా వెతుకుతూ కార్లో తిరుగుతా ఉన్నాడు. He saw this big hillock. కనుక ఇక్కడ ఈ యొక్క వృద్ధురాలు ఏ స్థలం అయితే ప్రభుత్వం ఇచ్చారో అక్కడ రాళ్ళు కనపడి ఆయనకి. Yeah, so to whom does it belong? అని అడిగాడు, ఈ స్థలం ఎవరిది? This old lady. ఈ యొక్క వృద్ధురాలిది. Went to the old lady, I want this land. సరే పిలిపించాడమ్మా, మీ స్థలం నాకు కావాలి.
She said, I won't sell it. ఆ మంది అయ్యా నేను ఈ స్థలాన్ని అమ్మను, I want to put a building and we are going to worship God. అయ్యా మేము ఇక్కడ మరి బిల్డింగ్ కట్టబోతున్నాము, ఈ స్థలంలో మేము ఆరాధించబోతున్నాం అని చెప్పింది. He asked, how will you put a building there? It's all stone there. కనుక ఆయన అన్నాడు, ఏందమ్మా అని మాట్లాడుతున్నావు, ఇన్ని రాళ్ళు ఉంది కదా, రాళ్ళు గుట్టలు ఉన్నాయి, ఎలాగ సాధ్యమవుతుంది అని అన్నాడు. She said, my God will do it because I am praying to you. కనుక ఆ మంది మరి నేను ఆ దేవునికి ప్రార్థన చేస్తాను కాబట్టి ఆయన దీన్ని సాధ్యపరుస్తాడు అని చెప్పింది. He thought for a while and he said like this. సరే ఆయన సేపు ఆగిన తర్వాత ఇట్లా అన్నాడు, Give me the stone there. కనుక అమ్మ నీ స్థలంలో ఉండే రాళ్ళు నాకు ఇవ్వు. I'll bring a machine and cut and remove all the stones. కనుక నా దగ్గర మిషన్ ఉంది, నీ దగ్గర ఉన్న రాళ్ళన్నీ అది కట్ చేసి తీసుకెళ్తా. And you tell me how big a hall you want, I will build and give it to you. కనుక నీకు ఎంత పెద్ద బిల్డింగ్ కావాలో, ఎన్ని అడుగులు కావాలో అది చెప్పు, దాని యొక్క నమూనా నాకు ఇస్తే నీకు కట్టించి ఇస్తాను అని చెప్పాడు ఆయన. The stone was gone. కనుక రాళ్ళు పోయింది, The building came. భవంతి వచ్చింది. The old lady didn't pay anything. కనుక వృద్ధురాలు పైసా ఖర్చు కూడా చేయలేదు. God said, I will answer your prayer. ప్రభు చెప్పినాడు, మీ ప్రార్థనను నేను ఆలకిస్తాను. Now let's come to verse 7. John's Gospel chapter 15 verse 7. ఇప్పుడు మన ముఖ్యాంశము అనగా మనం ధ్యానించబోయే అంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం వద్దాం. If you remain in me and my words in you, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. what is that you like to learn from Jesus Christ? యేసు ప్రభువారి దగ్గర నుంచి నీవు నేను ఏమి నేర్చుకొనబోతున్నాం? You know, for 3.5 years, his disciples were with him. కనుక 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారి భూమి మీద ఆయన పరిచయం చేస్తున్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. For 3.5 years, the apostles lived with him. ఈ అపోస్తలులనబడే శిష్యులందరూ కూడా యేసు ప్రభువారితో ఈ 3.5 సంవత్సరాలు ఉంటూ వచ్చారు. They saw him preaching. వారు ఆయన బోధించడం చూశారు. They saw him doing miracles. అద్భుతాలు చేయడం వారు చూశారు. They saw him doing many things. అనేకమైన సంఘటనలు ఆయన చేయటము శిష్యులు చూస్తూ వచ్చారండి. But the disciples went and asked Jesus only one thing to be taught to them. కనుక ఒకటి మాత్రమే వారు నేర్చుకోవాలని యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి అడిగారు. Lord, we have seen your life. ప్రభువా, మేము నీ జీవితాన్ని చూస్తూ వచ్చాం. Only one thing we want to learn from you. అయితే నీ దగ్గర నుంచి మేము ఒకటి మాత్రమే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. Lord, teach us. ప్రభువా, అది మాకు బోధించు. What is that? ఏంటి తెలుసా అది? Lord, teach us to pray. ప్రభువా, ప్రార్థన చేయడం ఎట్లాగో మాకు నేర్పించు అని అడిగారు. They did not ask, Lord, teach us to preach. ప్రభువా, మేము బోధ ఎలా చేయాలో అని అడగలేదండి వాళ్ళు. They did not ask, Lord, teach us how to do miracles. ప్రభువా, ఎలా అద్భుతాలు సూచక క్రియలు చేయాలో అది మాకు నేర్పించు అని అడగలేదండి. Why is that? ఎందుకని? The force and the power of the ministry of Jesus, they realized, is in the prayer he was making. కనుక యేసు ప్రభువారి యొక్క పరిచర్య, యేసు ప్రభువారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రార్థనతో ముడిపడి ఉన్నవని శిష్యులు గమనిస్తూ వచ్చారు. So they go and ask him, Lord, teach us to pray. కనుకనే వారందరూ కూడా కలిసి వెళ్ళి ప్రభువా ప్రార్థన చేయడం ఎట్లాగో మాకు నేర్పించుమని అడిగారు. And Jesus taught them how to pray. కనుక ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభువారు వారికి నేర్పించారండి. You know it by heart? తెలుసా మీకు ఆ ప్రార్థన? How does it start? కనుక ప్రార్థన ఎట్లా ప్రారంభమవుతుందండి? How do you start that prayer which Jesus taught? యేసు ప్రభువారు నేర్పించిన ప్రార్థన ఏ విధంగా ఆరంభమవుతుంది? Our Father in heaven. పరలోకమందున్న మా తండ్రి. Can you call God my Father? ఎప్పుడైతే తండ్రిని నా తండ్రి అని పిలుస్తావో, Don't pray if you cannot call him a father. కనుక ఒకవేళ తండ్రి అని పిలవకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఇక నుంచి నువ్వు ప్రార్థన చేయడం మానే. You pray like this, our Father, he said. కనుక మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా పరలోకమందున్న మా తండ్రి అని ఆరంభించండి. Unless we treat God as the Father, we will not know how to pray. కనుక దేవుని తండ్రిగా ప్రార్థన చేయడం నేర్చుకోకపోతే ఆ ప్రార్థన చేయడం అనేది నిష్ప్రయోజనము. We all have a earthly father. మనందరూ కూడా భూ సంబంధమైన తండ్రులు ఉన్నారండి. How do you talk to your father? కనుక మీరు మీ నాన్నగారితో ఎలా మాట్లాడతారు? Suppose you want 100 rupees from your earthly father. కనుక మీ నాన్నగారి దగ్గర నుంచి 100 రూపాయలు అవసరమైంది ఎలా అడుగుతారు? How do you go to him? ఎలా వెళ్తారు? You go slowly. Kneel down and say, oh father, you're so nice, you're so good, so beautiful. You ask like that.
కనుక మన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి వణికిపోతూ కాళ్ళు చేతులు ఆడుతూ మరి కింద పడి వీడు వదిలిపోయి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయన 10 రూపాయలు ఉంటే ఇవ్వు, అది 100 రూపాయలు ఇవ్వు అడుగుతావా? Daddy, give me 100 rupees. ఆయన 100 రూపాయలు కావాలి ఇవ్వు. One day I have 2 sons. అనగా సహోదరుడికి 2 కుమారులు. They were teenagers. వారు యవన వయసు. Around 12, 14. దాదాపు అప్పుడు వాళ్ళ వయసు 12-13 సంవత్సరాలు. And they are planning a party themselves to have a party. వాళ్ళు ఏదో చిన్న పార్టీ చేసుకోవాలని వారి మధ్య ఒక తలంపు కలిగిన వారు. They wanted 200 rupees. వాళ్ళకి 200 రూపాయలు కావాలి. So they were talking among them. So they don't know that I am listening. కనుక వాళ్ళకి అవసరమైంది నేను ఈ డబ్బుల అవసరత మరి తెలుసని వాళ్ళకి తెలియదు. The big boy was telling the small boy, how do you get 200 rupees? పెద్దోడు చిన్నోడు అంటాడు, 200 రూపాయలు ఎలాగా మనం సాధించగలం? So what? Yeah, no problems. ఏంద్రా మనకు సమస్య ఏంటి? How? Yeah. ఆడన్నాడు, ఇస్తారా? The small boy is telling the big boy, చూడండి, చిన్నవాడు పెద్దోడు చెప్తాడు, Mommy likes you. నువ్వంటే మమ్మీకి ఇష్టం. You go to mommy and nicely get 100 rupees. కనుక మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆమె నైస్ గా మరి గుట్ల పడేసేసి 100 రూపాయలు లాక్కో. Then he asked, what about the other 100? మళ్ళా 100 వచ్చింది, ఇంకో 100 ఎట్లాగా? Don't worry, daddy is in the pocket. బాధపడతాడు బాబు. Daddy is in the pocket, I'll get it from you. కనుక డాడీ గారు నా చేతిలో ఉన్నాడు, నా జేబులో ఉన్నాడు, నేను తెస్తాను నీకు ఎందుకు? Immediately when I told him, guys, don't give the big boy 100, I'm not going to give the small boy 100. అందరి వాడు అన్నాడు కదా, వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి, అమ్మ వాడు చిన్నవాడు ఎదురుకు వస్తాడు, 100 రూపాయలు అడుగుతాడు, ఇవ్వద్దు. నా దగ్గరికి పెద్దవాడు వస్తాడు, వాడి దగ్గరికి నేను కూడా ఇవ్వదని చెప్పా. First principle. కానీ మొట్టమొదటి సూచన, In prayer, you must treat God as Father. కనుక మనం చేసే ప్రార్థనలో పరలోకమున్న ఆ దేవుణ్ణి తండ్రిగా మనం పిలవాలి. Your Father. మనకి తండ్రులు ఉన్నారు. And when you go to your Father, it will not be long prayer, it will be short prayer also. కనుక మన సొంత నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద దీర్ఘ ప్రార్థన చేయాల్సిన పని లేదండి. You read the Bible. బైబిల్ చదవండి. The short prayers are answered. Do you know that? చూడు, మీకు తెలుసా, బైబిల్లో ఏ ప్రార్థన అయితే చిన్న ప్రార్థనగా ఉందో ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందండి. Our Father, నా తండ్రి who is in heaven. పరలోకమందున్న నా తండ్రి. What do you do by saying you are in heaven? మరి పరలోకములో నువ్వు ఉన్నావు అని చెప్పుట వల్ల నీకేం కలుగుతుంది? Many people in the world say only in the earth is there, we are there, no God, no heaven, nothing they say. But we acknowledge there is a God and there is a heaven. కనుక ఈ లోకములో ఉన్న అనేక మంది కూడా పరలోకములో ఒక దేవుడు ఉన్నారని వారు ఎరుగరు కనుకనే నువ్వు అయితే మరి తండ్రి మరి పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు అని మనం ఎరిగిన వారు ఉన్నాం. Our Father who is in heaven. పరలోకమందున్న మా తండ్రి. Actually, you will find it in, I'll give the reference those who want it. Matthew's Gospel, chapter 6. Yeah, Matthew chapter 6, verse 9 to 13 is the prayer. కనుక ఈ ప్రార్థన లూకాసు సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 11లో రాయబడిన మాట. So our Father who is in heaven. కనుక పరలోకమందున్న మా తండ్రి. What is the next one? రెండవ విషయం ఏంటి? Hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Your name be made holy. నీ యొక్క చిత్తము నెరవేర్చబడును గాక. Hallowed be. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. What does it mean? అర్థం ఏంటి? God is holy. దేవుడు పరిశుద్ధుడు. He doesn't do anything to make himself unholy. కనుక ఏదైనా ఆయన చేయడానికి తనకు తానుగా అపవిత్రత చేసుకోడు. God doesn't do anything by which he gets a bad name. తనకు తానుగా ఒక తప్పు పనిని చేసి, దుష్ట పనిని చేసి, చెడ్డ పనిని చేసి తనను తాను అపశుద్ధం చేసుకోడు. You are calling that God my Father. కనుక ఆ తండ్రిని నీవు ఆ దేవుడిని నీవు నేను తండ్రి అని పిలుస్తున్నాం. If his name has to be made hallowed, dignified, glorified, who can misuse that name? కనుక ఆ నామం పరిశుద్ధపరచబడాలి, ఆ నామము హెచ్చించబడాలి, ఘనపరచబడాలంటే ఎవరు మాత్రము దాన్ని అగౌరవపరచగలరండి? Not by the Father, తండ్రి వలన కానీ కాదు, but by the Son or the daughter. లేకపోతే ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే కుమారుడు గాని కుమార్తె గాని. So when you say hallowed be your name, ఎప్పుడైతే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నామో, you know what are you committing yourself? కనుక నీకు నీవు ఏం చెప్పుకుంటున్నావు? You are a glorified person. కనుక నీవు ఒక ఘనత వహించిన వాడవని, I am calling you Father. నిన్ను ఆ యొక్క దేవునికి తండ్రిగా పిలుచుకుంటున్నావు. I am your son. నీవు కుమారుడిగా చూపించుకుంటున్నావు.
చూపించట్లేదు అని చూపించుకుంటున్నావు. Nobody will tell God what kind of a son you got, oh God, what kind of a daughter you got. They will not say that. Hallowed be your name. కనుక ఎప్పుడైతే నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటున్నామో ఆ పరలోకపు తండ్రి ఇటువంటి చండాలుడైన ఇటువంటి చెడ్డ కుమార్తె కుమారుడు నీకు ఉన్నాడు అని అనిపించుకోకుండా నీవు నేను పరిశుద్ధంగా ఉంటామండి. 3 things. 3 విషయాలు. Father, తండ్రి in heaven, పరలోకమందున్న తండ్రి, hallowed be your name. నీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక. Now comes the prayer list. కనుక ఇప్పుడు ఒక జాబితా ఉంది. What is the next one? దాని తర్వాత ఏంటి? What is the first request Jesus said you must pray for? దేని కొరకై నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలో ప్రాముఖ్యంగా యేసు వారు చెప్పాడు, చెప్పండి. No, not the will. Kingdom, correct. ఇక్కడ చక్కగా చెప్పారు, రాజ్యము. What you have to pray for? దేని కొరకు ప్రార్థన చేయాలండి? Your kingdom, Rajyam, come. నీ రాజ్యము వచ్చుగాక. Jesus is telling you, you want to pray, God want to answer you. First you pray, your kingdom should come. Remember that. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమున్న తండ్రికి ప్రార్థన చేయడం కూడా నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, నీ రాజ్యం వచ్చుగాక అని. That is God's principle. కనుక ఆ యొక్క నియమం ప్రకారము Your kingdom come. నీ రాజ్యం వచ్చునుగాక. Seek ye first the kingdom and his righteousness, and all the things will be given to you. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Your kingdom come. నీ రాజ్యము వచ్చునుగాక. Then after that, తరువాత what's the next one? చెప్పండి. Your will be done in earth as it is done in. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. What are you telling now? ఇప్పుడు నువ్వేమంటున్నావు? Who is there in heaven? కనుక పరలోకంలో ఎవరున్నారు? Father. Who else is there in heaven? మరి పరలోకంలో ఇంకెవరున్నారు? Who are all there in angels? In heaven? ఎవరెవరు ఉన్నారు పరలోకంలో? Angels. దూతలు ఉన్నారు. Angels, cherubims and all. కనుక శరాపులు, కెరూబులు, దూతలు ఉన్నారు. My will is done there. కనుక అక్కడ నా చిత్తము నెరవేర్చబడుతుంది. If he tells Michael or Gabriel to do something, they will do it. కనుక అక్కడ ఉన్న శరాపులు, కెరూబులు కనుక ఫలానాది చెయ్యండి అని ఆజ్ఞాపించగానే వారు జరిగిస్తారు. In the earth, who are all there? కనుక భూమి మీద ఎవరెవరు ఉన్నారండి? Men are there, women are there, కనుక స్త్రీలు, పురుషులు ఉన్నారు. animals are there. జంతువులు ఉన్నాయి. Dog is there, cat is there. కనుక పిల్లి ఉంది, కుక్క ఉంది. Donkey is there, cow is there. కనుక గాడిద ఉంది, ఆవు ఉంది. He says, let the will be done in earth, he says. కనుక ఇక్కడ రాయడం మాట, భూమి యందును ఆయన చిత్తము నెరవేర్చును గాక. A dog will do God's will, you know that? తెలుసా, ఒక కుక్క కనుక చెప్తే దేవుని చిత్తము అది జరిగిస్తుంది. If God tells a donkey to do something, he will do it. కనుక ఒక గాడిద కనుక దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే తప్పకుండా ఆ గాడిద చేస్తండి. If God tells a monkey to do something, he will do it. ఒక కోతి కనుక ఓ కోతి నీవు చెయ్యంటే తప్పకుండా చేస్తది. Who doesn't do God's will? కనుక మరి దేవుడి చిత్తాన్ని జరిగించండి ఎవరండి? మనమే. We don't do God. కనుక దేవుడి చిత్తం నెరవేర్చింది మనమేనండి. Animals do God's will. జంతువులు దేవుడు చెప్పినట్టు చేస్తాయి. So when you do the prayer, కనుక మనం ప్రార్థన చేసినప్పుడు your will be done in earth. భూమి యందు నీ చిత్తము నెరవేర్చును గాక. What are you telling God? కనుక నీవేమి దేవుడితో చెప్తున్నావు? I will do your will in my life. కనుక నా జీవితంలో తండ్రి నేను నీ చిత్తమును నెరవేరుస్తాను అని చెప్తున్నావు. If you are not able to do it, you cannot go further in the prayer. కనుక అలా కనుక చేయకపోతే ఇంకా నువ్వు ప్రార్థనలోనికి ముందుకు వెళ్ళలేవు. Your will be done in earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. You are promising God, I will do your will. కనుక నీ దేవుడితో వాగ్దానం చేస్తున్నావు, ప్రభువా నేను నీ చిత్తమును జరిగిస్తాను. Then only you can get your requests answered by God. అప్పుడే నీ యొక్క అవసరతలు, నీ యొక్క అక్కరలన్నీ కూడా దేవుడు విని వాటికి ఆయన జవాబిచ్చేవాడు ఉంటాడు. Your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. Your will be done in earth as it is in heaven. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. You know whose prayer request is this? కనుక ఇది ఎవరి ప్రార్థన మనలో తెలుసా? We go to God, దేవుని దగ్గరికి వెళ్ళి your father, మీ తండ్రి దగ్గరికి, I'm going for a prayer meeting నేను ప్రభువా ఒక ప్రార్థనా కూడికి వెళ్తున్నాను in Vinukonda. వినుకొండలో.
ప్రార్థన కూడికి వెళ్తున్నాను. My father, you have got any request? ప్రభువా తండ్రి నీకేమన్నా ప్రార్థన మనవులు ఉన్నాయా? He will give 2 requests. కనుక ఆయన నీకు 2 మనవులు ఇస్తాడు. My kingdom should come. నా రాజ్యము రావాలి. My will should be done in earth. భూమి మీద నా చిత్తము నెరవేర్చబడాలి. That is God's prayer list. కనుక దేవుని ప్రార్థన మనవులు. From the day He created mankind and man sinned, His prayer was this: the kingdom should come, the will should be done on earth. God's prayer request. కనుక ఏ దినమైతే దేవుడు సృష్టించినాడో, మానవులను ఈ భూమి తనతో సృష్టించుకున్నాడో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క ప్రార్థన మనవులు ఆయన రాజ్యము రావాలి, ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. When you take to heart, in your heart, the God's need and pray for His need, all your needs will be met. కనుక ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క భారం ఏమిటో ఎరిగిన వారమై దానిని మన హృదయంలో భరిస్తూ వాటిని కనుక జరిగిస్తూ ఉంటే అప్పుడే మన ప్రార్థనలకు జవాబు వచ్చేదిగా ఉంటుంది. Because God has taken us as His children. కారణం ఏంటంటే దేవుడు మనలను తన కుమారులనుగా తన కుమార్తెలుగా స్వీకరించినాడు. You remember in John's Gospel chapter 1 verse 12 and 13 we have been reading it. He gave them power to become the children of God. కనుక మనం చదువుతూ వచ్చినాము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో మరి వాక్యం చదివిస్తా ఉంది. తన నామమును అంగీకరించిన వారు తన ఎరిగిన వారిని కూడా తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరించుటకై అధికారం ఇచ్చినట్టుగా వాక్యం చదివిస్తుంది. We have also seen in Ephesians chapter 1 verse 13 He has sealed us with His Spirit. మనం ఇందులో చూస్తూ వచ్చినాము ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను తన ఆత్మ చేత ముద్రించినాడు అని. Now you read Romans chapter 8 15 and 16. ఇప్పుడు మనము రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం రాయబడిన మాట ప్రకారము ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. When you receive His Spirit, ఎప్పుడైతే ఏనాడైతే దేవుని ఆత్మను నీవు నేను పొందగలిగినామో you will call Him Abba, Father. ఆ దినమనే అబ్బా తండ్రి అని మనం పిలవగలము. You will be conscious of the Father's need and His presence. కనుక దేవుని యొక్క అవసరత ఏమిటో ఎరిగిన వారముగాను ఆయన యొక్క కోరికను ఏంటో మనం గమనించగలము. Matthew 5:16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16 రాయబడింది. Because you are a child of God, కనుక నీవు దేవుని కుమారుడు కాబట్టి people are watching you. ప్రజలు నిన్ను నన్ను గమనిస్తుంటారు. ఈ When you లోకంలో see you and your life, నిన్ను నీ బ్రతుకుని ఈ లోకంలో వారు చూచినప్పుడు they will glorify God. వారు నిన్ను చూచినప్పుడు పరలోకమున్న తండ్రిని వారు మహిమపరిచే వారు ఉంటారు. So when you come to prayer, కనుక ప్రార్థనకు వచ్చినప్పుడల్లా the first thing we should be conscious of is the presence and the need of the Father. కనుక నీవు నేను ప్రార్థనకు వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిని దేవుని యొక్క అక్కరను మరియు స్పృహతో కలిగిన వారుగా ఉండాలి. Now I want to dwell a little more on the kingdom. ఇప్పుడు రాజ్యముల గురించి మరింత లోతుగా చెప్పాలని ఆశపడుతున్నాను. Pilate asked Jesus, "Are you a king?" అప్పుడు మరి యేసువారు పిలాతు అడిగాడు. John's Gospel chapter 18 verse 36. లూకాసు John. యోహాను సువార్త 18వ అధ్యాయము And verse 36. 36లో రాయబడిన మాట ప్రకారము 1836. No, 36. John. యోహాను సువార్త 18వ అధ్యాయము 36 చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు. నేను My kingdom is not of
this world. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. It is from another place. ఇది మరొక స్థలము నుంచి వచ్చేది. Yesterday also was told that when we accept Christ, we belong to another place. కనుక నిన్నటి చూస్తూ వచ్చాము, మనం క్రీస్తు వారిని చెప్పుకుంటే మనము ఇతర ప్రదేశం చెందిన వారము. Now, God is a spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. God is holy and righteous. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. God cannot live in darkness, he lives in light. దేవుడు మరి ఆయన చీకటిలో ఉండడు కానీ ఆయన వెలుగులో నివసించేవాడు ఉన్నాడు. In the place God dwells, there is no evil, it's only righteousness. కనుక దేవుడు నివసించే ప్రదేశంలో చెడు ఏమాత్రం ఉండదు కానీ నీతి మాత్రమే అక్కడ కనబడుతుంది. So Jesus is preparing a place. కనుకనే యేసు ప్రభువు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడండి. That is only righteousness. ఆ స్థలములో కేవలము నీతి మాత్రమే నివసిస్తుంది. No evil will be present. అక్కడ చెడు ఏమాత్రం ఉండదు. Satan and his people cannot enter there. సాతానుడు వారి యొక్క దూతలు అక్కడ ఏమాత్రం వారికి ప్రవేశం లేదు. God's light will be there. దేవుని వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. There will be no darkness. అక్కడ చీకటి ఏమాత్రం ఉండదు. God is a spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. He will dwell. ఆయన నివసిస్తూ ఉన్నాడు. And that is an eternal place. అది నిత్యత్వములో ఉండే ప్రదేశము. There will be no end to that place. ఆ యొక్క స్థలములకు అంతము లేదు. That will not decay. అది లయము కానిది. God wants us to go to that place. అటువంటి ప్రదేశానికి, అటువంటి స్థలానికి నీవు నేను వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. We cannot go. అయితే నీవు నేను వెళ్ళలేం. Why? కారణం ఏంటి? 1 Corinthians chapter 15. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అండి. Verse 50. 50వ వచనము. సహోదరులారా, నేను చెప్తున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. You can't go there with your flesh and blood. కనుక ఈ యొక్క రక్త మాంసములు కలిగిన శరీరముతో ఆ ప్రదేశానికి మనము చేరలేము. You can't go there when you become older and older, your decaying body. కనుక మన శరీరము అది మృతతుల్యమైనది. రాను రాను శరీరం అంతా కూడా ఆ దేహము వృద్ధాత్మలోకి వచ్చిన తర్వాత అది మృతతుల్యమైపోతుంది. అటువంటి దేహంతో ఆ రాజ్యము చేరలేము. Changes to come in us. కనుక మనలో మార్పు ఆవశ్యకము. Where we should be transformed to eternity. కనుక నిత్యత్వము అనే దానిలోకి మార్పు చెందాలి. There will be no decay. అక్కడ ఏ మాత్రము క్షయత ఉండదు. No death. అక్కడ మరణం ఉండదు. That's what Jesus showed. అదే యేసుప్రభువు చెప్తూ వచ్చినారు. What did he show? ఏం చూపించాడు? He rose again from death. ఆయన మరణం నుంచి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. 40 days he lived on the earth. ఆయన ఈ భూమి మీద 40 దినాలు నివసిస్తూ వచ్చాడు. He showed himself alive. ఆయన సజీవుడని తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. Showed all the disciples, look, I'm alive. కనుక శిష్యులకు ఆయన చూపిస్తూ వచ్చాడు, ఇదిగో చూడండి నేను సజీవుడిగానే ఉన్నాను. He also showed them one thing. వారికి మరొక విషయం కూడా చూపించాడు. I am not the Jesus who lived with you, preached with you and died. I am different. I am a risen Lord Jesus. ఇంత ముందు వరకు కూడా నేను మీతో జీవించిన యేసు ప్రభువాన్ని కాదు, ఇప్పుడు నేను తిరిగి మృత్యువును ఓడించి తిరిగి లేచిన యేసు ప్రభువు అని చెప్పాడు. The doors were closed. మరి తలుపులు బంధించబడినవి. The windows were closed. కిటికీలు బంధించబడినవి. Jesus walks in. అయితే యేసు ప్రభువు లోపలికి వెళ్ళాడు. He showed them a spiritual body. కనుక ఆత్మ దేహముగా తనను తాను యేసు ప్రభువు కనపరుచుకున్నాడు. He showed them an eternal body. కనుక నిత్యమైన దేహముగా తనను తాను వారికి అగపరుచుకున్నాడు. He showed them a glorified body. మహిమా శరీరముగా తన శిష్యులకు ఆయన బయలుపరుచుకున్నాడు. And he told them this. వారితో ఈ మాట చెప్పాడు, This is my promise to you. ఇదిగో ఇది నా వాగ్దానం మీ కొరకై. You will be like me. ఒక దినమున మీరు నా వలె ఉండబోతున్నారు. 1 John chapter 3 verse 2. చూడండి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. If you believe in the Lord Jesus, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడవైతే, if you abide in him, ఆయన నిలిచి ఉన్న వాడవైతే, and he abides in you, ఆయన నీలో నిలిచి ఉంటే a day will come. ఒక దినం వస్తుందండి. He will raise you up. ఆయన లేపుతాడు.
body will be transformed. మన దేహము మార్చబడేదిగా ఉంటుంది. You will enter eternity. నిత్యత్వములోనికి ప్రవేశం కలిగిన వారు ఉంటాం. Never more to die. కనుక ఇక ఏమాత్రం మరణం ఉండదు. And you will see everybody else we read in the Bible. కనుక ప్రతి ఒక్కరిని కూడా బైబిల్లో చదివే వారందరూ కూడా చూడబోతున్నామని చెప్తుంది. In that kingdom you will meet Abraham. కనుక ఆ రాజ్యంలో అబ్రహామును కలుసుకుంటాం. In that kingdom you will meet Moses. ఆ రాజ్యంలో మోషేను కలుసుకుంటాం. In that kingdom you will meet Paul. ఆ రాజ్యంలో పౌలు గారిని కలుసుకుంటాం. That is the hope he has given to us. ఆ నిరీక్షణ నీకు నాకు ప్రభువు అనుగ్రహించినాడు. Therefore he says, if you have got this, if you realize this, you will always pray, your kingdom come. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చారు, ఈ విషయాలు కనుక మీకు గ్రాహ్యమైతే, దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఆ రాజ్యం గురించి ప్రార్థించేవారుగా ఉంటారు, రాజ్యంలో పాల్పొందేవారు ఉంటారు. What is our hope? కనుక మన నిరీక్షణ ఏంటి? What is our destiny? మన యొక్క గమ్యం ఏమిటి? That kingdom. ఆ రాజ్యము. Many years back, కొన్ని సంవత్సరాల క్రితము I was living in a place called Tata Nagar, Jamshedpur they call it. The steel plant is there. కనుక మీ అందరికీ స్టీల్ ప్లాంట్ టాటా నగర్ జంషెడ్పూర్ లో ఉంది. అది మీకు చాలా మంది తెలుసు. We had 2 days special meeting. అక్కడ 2 దినాలు ప్రత్యేకమైన కూడిక జరిగినాయి. Brother Bhakta Singh came. ఆ దినాల్లో దైవ భక్త్ సింగ్ గారు అక్కడికి వచ్చారండి. So after the meeting is over, కూడిక అయిపోయిన తర్వాత we gave him food. ఆయనకి భోజనం పెట్టాం. Everybody left. అందరూ వెళ్ళిపోయారు. I had one job. ఒక అన్నగారికి ఒక పని ఇవ్వబడింది. I was very young. I was in my 22 or 23 at that time. అప్పుడు అన్నగారి వయసు 22 లేక 23 అంత మాత్రమే. So I am supposed to make the bed. ఆయనకి పడుకోవడానికి మరి బెడ్ సిద్ధపరచాలి. Put a mosquito net. దాని మీద మరి దోమతెర కట్టాలి. He will lie down, go to sleep. I will go to my house. కనుక ఆయన పడుకోగానే నేను ఇంటికి వెళ్ళిపోతా. So we were talking before that. దానికి ముందు భక్త్ సింగ్ గారు అన్నగారు మాట్లాడుతున్నారు. And he is in Tata Nagar. ఆ సమయంలో భక్త్ సింగ్ గారు టాటా నగర్ లో ఉన్నారు. And he was talking to me about his father. ఆ సమయంలో భక్త్ సింగ్ గారు ఆయన తండ్రి గురించి సహోదరులతో మాట్లాడుతున్నాడు. His father was a Punjabi. He accepted Christ. He was baptized in Jehoshama in Chennai, and he was called to glory also. కనుక భక్త్ సింగ్ గారు యొక్క తండ్రి గారు పంజాబీ అయినా మరి ఆయన రక్షించబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. మరి యెహోషువ బాప్తిస్మం తర్వాత మరి ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. I didn't know all this. ఇవన్నీ కూడా అన్నగారికి తెలియదు. Only one thing I know. ఒకటి మాత్రం తెలుసు, From Tata Nagar he is going to Chennai. టాటా నగర్ నుంచి తర్వాత ప్రయాణము చెన్నైకి వెళ్ళాలి. So he told of his father. అప్పుడు భక్త్ సింగ్ గారు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిన తర్వాత And he said, Prabhakaran, I'm old. ప్రభాకర్ నేను ఇప్పుడు వృద్ధుడైపోతున్నా. I'm going to see my father. నేను నా తండ్రిని చూడబోతున్నాను. He is in Tata Nagar. టాటా నగర్ లో ఉన్నాడు ఆయన. Tomorrow he is taking train to Chennai. రేపు చెన్నైకి వెళ్ళబోతున్నాడు. He is saying, I'm going to see my father. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రిని చూడబోతున్నాను. When he started working. ఇప్పుడు నా మనసు పనిచేయడం ప్రారంభించింది. Where is his father? ఆయన అనుకున్నాడు Chennai. He must be in Chennai. సౌరవ్ సింగ్ గారు చెన్నైలో ఉండాలి. His father. But his father. I thought but his father is. అప్పుడు అనుకున్నాడంటే భక్త్ సింగ్ గారి యొక్క నాన్నగారు చెన్నైలో ఉన్నారనుకుంటా. I never knew that he has been called to glory. మరి అంతవరకు కూడా మరి భక్త్ సింగ్ గారి నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోయారు నాకు తెలియదు. So I asked him, is your father living in Chennai? అప్పుడు అడిగాడు భక్త్ సింగ్ గారిని, అన్న మరి మీ నాన్నగారు చెన్నైలో ఉన్నారా అడిగాడు. No. He's called to glory. Yes. భక్త్ సింగ్ గారు ఆయన ఎప్పుడో మహిమలోకి చేర్చబడ్డాడు అని. But he told me you're going to see your father. మరి మీరేమో మరి మీ నాన్నని చూడబోతున్నారంటున్నారు కదా. I'm going to die. నేను చనిపోబోతున్నా. I will come back to life. I see my father. కనుక నేను మళ్ళా జీవించబడతాను. నేను మరి నా తండ్రిని ఎదుర్కోబోతున్నాను. That was the hope he showed me that night. I never had that kind of hope. When I was driving home, I died, I come back to life. What is this? కనుక అంతవరకు కూడా ఇటువంటి నిరీక్షణ నాకు తెలియదు, ఈ విషయానికి అర్థం కాలేదు. నేను మరి వాహనం నడుపుకుంటూ వెళ్ళినప్పుడు ఈ అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేసింది. You know Jesus promised one thing. యేసు ప్రభువు ఒక వాగ్దానం చేశారు తెలుసా? I will gather every believer in the earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసిని నేను సమకూర్చబోతున్నాను. The trumpet will sound and every believer. కనుక బోల శబ్దం మ్రోగగానే విశ్వాసులందరూ సమకూర్చబడతారు. Dead and living. సజీవులైన వారు మృతులైన వారు Gather in the earth. వారు భూమి మీద సమకూర్చబడతారు. That is the promise. ఆ వాగ్దానమును ప్రభు మనకి ఇచ్చినాడు. You enter the kingdom then. కనుక అప్పుడు నీవు నేను ఆ రాజ్యములో ప్రవేశించబోతున్నా. What are you hoping for? దేని కొరకై నీవు నేను కనిపెట్టుతున్నాం? What is your goal in life? నీ
యేసువా ఏం తెలుసా? On that day, ఆ దినమున, on which day? ఏ దినమది? There I bring the kingdom. ఆ యొక్క రాజ్యమును తిరిగి తెచ్చిన రోజున Many will come and tell me, ఆ రాజ్యములో వచ్చినప్పుడు అనేక మంది అంటారు, Lord, Lord, open the door. ప్రభువా ప్రభువా మాకు తలుపు తీ. I'll say, I don't know you. నేను అనబోతున్నాను, మీరెవరో నేను ఎరుగను. They'll say, oh Lord, we prophesied in your name. వారంటారు, అయ్యా నీ నామమున ప్రవచించినాము, We preached many sermons in your name. అనేకమైన ప్రత్యేకమైన కూటాలలో గట్టి గట్టిగా త్యాగలేసి ప్రసంగం చేశాం, We did many wonders in your name. నీ నామమున అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాం. I will reply on that day, Jesus said, depart from me, I know you not. ఆ దినమున వారితో నేను చెప్పబోతున్న మాట, మీరెవరో నేను ఎరుగను. If he doesn't abide in you, he will not know you. కనుక ఆయన యందు మీరు నిలిచి ఉండకపోతే మీరెవరో ఆయన ఎరుగడు. And the door will be shut. ఆ దినమున తలుపు మూయబడుతుంది, Kingdom is over. రాజ్యం అక్కడితో ముగించబడుతుంది. Daniel told Nebuchadnezzar, దానియేలు నెబుకద్నెజరు చెప్తున్నాడు, in the days of the kings of the earth, ఆ యొక్క రాజుల కాలములో God will establish a kingdom. దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు, That will have no end. దానికి అంతము లేదు. That is what the apostles preached. అదే అపోస్తలులు బోధిస్తూ వచ్చారండి. You read the New Testament. మీరు కొత్త నిబంధన చదవండి. Whether it is Paul, Peter or John, వారు పేతురైనా యాకోబైనా యోహానైనా they have this hope. వారికి ఈ నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. Hope of eternity. నిత్యత్వముతో కూడిన నిరీక్షణ, The hope of that eternal kingdom. ఆ యొక్క నిత్య రాజ్యముల గురించిన నిరీక్షణ. What is your hope? నీ నా నిరీక్షణ ఏమిటి? Now, thy kingdom come, your will be done in earth as it is in heaven. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చును గాక. Matthew 24:14. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనమండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. What did Jesus say? యేసు వారు ఏమన్నారండి? The end will come when the gospel is preached in all the nations of the world. మరి లోకమందంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది, అటు తరువాత అంతము వచ్చును. When Jesus said those words, యేసు వారు ఈ మాటలు చెప్పగానే less than 5% of the people had heard the gospel. Less than 5%. అప్పటికి మరి ప్రపంచ జనాభాలో 5% కంటే తక్కువ మంది ఈ సువార్తను వింటూ వచ్చారు. 95% of the world did not hear the gospel. లోకములో 95% మంది ఈ సువార్తను వారు వినలేదు. 30th of May 2013. 30వ తారీఖు మే నెల 2013 సంవత్సరంలో Today, ఈ దినమున 95% of the people of the world have heard the gospel. ప్రపంచ జనాభాలో 95% దేవుని రాజ్య సువార్తను వారు విన్నారు. Less than 5% have to hear the gospel. 5% కంటే తక్కువ మంది ఇంకనూ దేవుని రాజ్య సువార్త వినలేదు. When that gospel reaches the 3.5% left in the world, the trumpet will sound. కనుక ఎప్పుడైతే ఈ యొక్క 5% కంటే తక్కువ మంది దేవుని సువార్త వారు వింటారో వెంటనే అంతం వచ్చేదిగా ఉంటుంది. Where will you be? అప్పుడు నీ నా పరిస్థితి ఏంటి? So pray for the kingdom to come. కనుక ఈ దినం నుంచైనా ఆ రాజ్యము కొరకై ప్రార్థన చేద్దాం. The next one he said, my will should be done all over the world. తర్వాత ఆయన సెలవిస్తున్నాడు, భూమి మీద మరి పరలోకమందు ఏ విధంగా నా చిత్తం నెరవేర్చబడుతుందో భూమి మీద నెరవేర్చబడును గాక. Not only in your life, నీ జీవితంలోనే కాదండి, but in your church, నీ సంఘములో కూడా, in your society, నీ సమాజములో, in your family. నీ కుటుంబములో. There was a time when the gospel did not reach England fully. కానీ ఒకసారి ఒక కాలములో సువార్త ఇంకా ఎక్కువగా ప్రకటించబడలేదు. And lot of wickedness, evil, drinking, everything was in the whole of England. కనుక ఇంగ్లాండ్ దేశములో అక్కడికి ఇంకా సువార్త లేకముందు అనేక మంది త్రాగుడు, వ్యభిచారము, జోదము ఇవన్నీ కూడా దుష్టక్రియలు జరిగిస్తూ ఉన్నారు. There was a man called John Wesley. జాన్ వెస్లీ అని చెప్తున్నాడు. He started preaching in England. ఆయన ఇంగ్లాండ్ దేశంలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. Many people responded. అనేక మంది సువార్త వినగానే దానికి స్పందించారు. In a one small town, ఒక చిన్న పట్టణములో so many people responded to the gospel. దేవుని మరి వెస్లీ గారు ప్రకటించిన సువార్తకు అనేక మంది ప్రతిస్పందించారు. You know what they did? వారి వైద్య తెలుసా? They closed down all the shops selling liquor.
కనుక ఎప్పుడైతే సువార్త వాళ్ళు ఉన్నారో ఆ చిన్న పట్టణంలోని మద్యం అమ్మే షాపులన్నీ కూడా వారు మూసేశారు. More than 200 years have passed. ఇప్పటికి అది జరిగి 200 సంవత్సరాలు పైగా అయిపోయింది. Recently, a young Englishman was driving through that town. ఒక రోజున ఒక ఇంగ్లాండ్ దేశస్థుడు ఆ పట్టణంలో ఉన్న వాహనం నడుపుకుంటూ వెళ్తున్నాడు కారులో. And he was looking for a pub where they will sell this liquor. కనుక ఎక్కడన్నా మద్యము దొరుకుతుందా అని నడుపుకుంటూ వెళ్తున్నాడు, చూస్తున్నాడు దుకాణం ఏమైనా ఉందా అని. He couldn't find any. ఎక్కడ కూడా మద్యం అమ్మే He asked the man in the town, "How come you don't have any pub in this town?" ఏందయ్యా బాబు మీ ఊళ్ళో ఎక్కడ కూడా మరి మద్యము అమ్మే కొట్లు కనపట్లేదు ఏంటి అని అడిగాడు ఒక ఆయన. You know what answer he get? అతనికి వచ్చిన జవాబు Sir, more than 200 years back, అయ్యా 2 సంవత్సరాల క్రితం పైగా a man called John Wesley came here. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు జాన్ వెస్లీ. He stood in this marketplace. ఆయన ఈ మార్కెట్ లో నిలబడ్డాడు, He preached. బోధించాడు. From that day, ఆ దినము నుండి all the pubs are closed. కనుక ఈ దుకాణాలన్నీ కూడా బంద్ చేసేశారు. He brought God's will in that town. కనుక He brought God's will. దేవుడి చిత్తమును ఆ వ్యక్తి ఆ పట్టణంలో తీసుకొచ్చాడు. Will he go out with the word and do it? కనుక నువ్వు కూడా లోకంలో వెళ్ళిన తర్వాత ఈ ప్రత్యక్షం చేయగలవా? When you do that, ఎప్పుడైతే ఇలా చేయగలవో what's going to happen? ఏం జరుగుతుందండి? Let's go to the Lord's Prayer. కనుక ప్రభు ప్రార్థన ముగిద్దాం. Give us this day our daily bread. మా దిన ఆహారము మాకు నేడు మాకు దయచేయము. You will get it. నీకు దొరుకుతుంది. What is the next one? తర్వాత ఏంటి? Give us this day our daily bread. మా దిన ఆహారం నేడు మాకు. All those things are our request, our need and our request. కనుక ఇవన్నీ కూడా మన అవసరతలు, మన కోరికలు, మన యొక్క వాంఛలు. Matthew's Gospel 6:11 verse. కనుక మత్తయి సువార్త 6:11 ఉంది. Then comes a difficult prayer request. తర్వాత ఒక కష్టమైన ప్రార్థన అంశము. Forgive us our debts as we forgive others their debts. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. God will forgive you as you forgive others. కనుక ఇతరులు కనుక నువ్వు క్షమిస్తే నిన్ను కూడా ప్రభు క్షమిస్తాడు. So learn to have a forgiving heart. కనుక క్షమించే హృదయాన్ని కలిగి ఉండటం నేర్చుకుందాం. Learn to have a heart of kindness. దయ కలిగిన హృదయం కలిగిన వారుగా ఉండుటకై నేర్చుకుందాం. And then verse 13, lead us not into temptation. 13వ వచనంలో మమ్మును శోధనలోనికి తేక When you walk దుష్టులను తప్పించుము. when you go into the world, ఈ లోకములోకి వెళ్ళగానే there are many temptations. అనేకమైన శోధనలు ఉంటాయి. You pray for God's protection. వాటి కొరకై ప్రార్థన చేద్దాం. And finally, deliver us from evil. చివరిగా దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము. When we pray for God's need, ఎప్పుడైతే దేవుని అవసరత ఎరిగి వాటి కొరకై ప్రార్థన చేస్తామో, and when we have a forgiving heart, ఎప్పుడైతే క్షమించిన హృదయం కలిగిన వారుగా ఉంటామో, all our needs will be fulfilled. మన అవసరాలన్నీ కూడా ఏ ప్రార్థన మనం చేస్తామో అవన్నీ కూడా జవాబు వచ్చేదిగా ఉంటుంది. Even if you don't ask, ఒకవేళ అడగకపోయినా సరే, before they ask, I will answer, he says. ఆయన అన్నాడు మీరు అడగక మునిపే నేను ఎరుగుతున్నా అంటున్నాడు ప్రభువారు. So if you want God to answer you, కనుక మన ప్రార్థన కొరకై దేవుడి జవాబు అడగాలని కోరుకుంటున్నాం. be conscious of the need of the Father. కనుక తండ్రి అవసరత ఏంటో ఎరిగిన వారమై గుర్తించి దానిని అడిగేవారిగా ఉండాలి. That is the kingdom. అదే ఏంటది? దేవుని రాజ్యము. That is His will to be done. ఆయన చిత్తము నెరవేర్చబడుట. And have a heart which is forgiving others. ఇతరులను క్షమించే హృదయాన్ని కలిగిన వారముగా ఉందుముగాక. Then when you ask God, ఎప్పుడైతే దేవుని అడుగుతామో He's going to answer you. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. He has promised, ఆయన వాగ్దానం చేశాడు, and He will do. ఆయన దాన్ని జరిగిస్తాడు. And God keeps answering your prayer after prayer. కనుక నీవు చేసే ప్రార్థన వెంబడి ప్రార్థన ఆయన నెరవేరుస్తూ జవాబిస్తూ ఉండగా You will find your life very fruitful. అప్పుడు నీ జీవితం కనుక చూసుకుంటే నీ జీవితము ఫలభరితమైన జీవితముగా ఉండడం గమనించగలవు. You will bring forth much fruit. తద్వారా అధికముగా ఫలించేవాడవుగా ఫలించే దానముగా ఉండగలవు. Let us learn to pray. ప్రార్థన చేయడం ఎట్లాగో నేర్చుకుందాం. Abide in me and my words in you. You will ask what you want and I will answer. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.